ఏపీడిఎస్సి 2019 ప్రీవియస్ పేపర్లో ఉపగమాలకు సంబంధించిన బిట్స్ అనేవి చాలా రావడం జరిగిందండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న పేపర్లోనే 3 బిట్స్ అనేవి రావడం జరిగింది. మ్యాథ్స్ మెథడాలజీలో 1 బిట్, సోషల్ స్టడీస్ మెథడాలజీలో 2 బిట్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి ఉపగమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ట్రై మెథడ్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. క్లాస్ 3 వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. మ్యాథమెటిక్స్ అనే పదము క్రింది 2 పదాల నుండి ఉత్పన్నమైనది. టెక్నే, మ్యాంథనిన్. నెక్స్ట్, వీరి వర్గీకరణ ప్రకారం దృక్పథాలు, భావనలు మరియు సమాచారము అనునవి విద్యా విలువలు. బ్లాక్ హార్ట్స్. తెలుసుకోవడం, ఇష్టపడటం, నియంత్రిత అవధానము అనునవి స్థాయిలుగా గల లక్ష్యము, గ్రహించడం. నెక్స్ట్, అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ, అవగాహన. నెక్స్ట్, వృత్త పరిధి C=2πr అనే సూత్రాన్ని ధృవీకరించుటకు వేరువేరు వ్యాసార్థాలు గల వేరువేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్ధతి ప్రయోగ పద్ధతి. నెక్స్ట్, ప్రత్యేక అంశాల నుంచి సాధారణ నియమానికి మరియు మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు సాగునటువంటి ఉపగమము, ఆగమన ఉపగమము. నెక్స్ట్, ఉపగమాలకు సంబంధించి ప్రతి పేపర్లో కూడా ఒక బిట్ అనేది కంపల్సరిగా రావడం జరుగుతుందండి. నెక్స్ట్, దీనిని ఉపయోగించి దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనములను సులభంగా బోధించవచ్చు. పూసల చట్రము. నెక్స్ట్, క్రింది వానిలో కర్కులం నిర్మాణ సూత్రం కానిది. తార్కిక క్రమసూత్రము అనేది కర్కులం నిర్మాణ సూత్రం కాదు. ఇక్కడ కర్కులం నిర్మాణ సూత్రము సన్నాహ విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ సూత్రము. నెక్స్ట్, ఆశించిన ప్రవర్తన ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం అనునవి మొదటి 2 సోపానాల గల నమూనా, RCEM నమూనా. నెక్స్ట్, 5, 3, -6, -8 మరియు 2లను పూర్ణ సంఖ్యలను అవరోహణ క్రమములో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. కారణాలు చెప్పుట, నిరూపణ చేయుట. నెక్స్ట్, యథార్థాల విధులకు సంబంధించి క్రింది వానిలో సరి అయినవి. యథార్థాలు సిద్ధాంతాలకు నాంది పలుకుతాయి. యథార్థాలు సిద్ధాంతాన్ని పునః నిర్వచించి స్పష్టత చేకూరుస్తాయి. ఏ సిద్ధాంతానికైనా నియమానికైనా యథార్థాలే స్థూల మూలాలు. యథార్థ విధులకు సంబంధించనిది ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. నెక్స్ట్, సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం చేసికొనబడింది. ఈ ప్రవచనం ఈ క్రింది విజ్ఞాన శాస్త్ర విలువల జతలో ఒక దానిని తెలియజేస్తుంది. బౌద్ధిక మరియు సౌందర్యాత్మక. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియలోని వివిధ కారకాలను నిరూపించటానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దానిని ఒకసారిగా నిర్వచించలేనట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి భాగాల పద్ధతి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. మీకు గనక యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్, భౌతిక మరియు సహజ వనరుల అభ్యాసన అనుభవాల ప్రధాన వనరు సమాజము. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలని తెలియజేసే సూత్రం కృత్య కేంద్రీకృత సూత్రం. నెక్స్ట్, టయలిన్ పిండి పదార్థాలు క్వశ్చన్ మార్క్ ఇచ్చి
మాంసకృతులు. ఇది ఈ రకపు ప్రశ్న. సాదృశ్య ప్రశ్నలు. నెక్స్ట్, అవసరమైన కొత్త సామాగ్రిని ప్రయోగశాలకు చేకూర్చవలసిన వాటిని ఇందులో నమోదు చేస్తారు. రిక్వైర్మెంట్ రిజిస్టర్, ఆర్డర్ రిజిస్టర్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి బోధనా సూత్రములు అభ్యాసన నియమాల పరిధిలోనికి వచ్చినవి ముందు డిస్కస్ చేద్దామండి. రానిదేంటో ఆప్షన్లు డిలీట్ చేద్దాం. ఫస్ట్, తెలిసిన అంశాల నుండి తెలియని అంశాల వైపు, అమూర్తం నుండి రీజనింగ్ అంటే హేతుబద్ధత వైపు, నెక్స్ట్ మూర్తం నుండి అమూర్తం వైపు, బోధనా సూత్రాలు అభ్యాసన నియమాలు పరిధిలోనికి రానిది పరిశీలన నుండి ప్రయోగాల వైపు. నెక్స్ట్, బడితోట ఉపయోగం అనేది విద్యార్థుల ప్రత్యక్ష అనుభవాలు పొందడానికి. నెక్స్ట్, ఇన్స్పైర్ను విస్తరించండి. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్, పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. నెక్స్ట్, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ ఉపగమం ఆధారంగా రూపొందించబడినవి. ఆప్షన్ 2 ఇతివృత్త ఉపగమము. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో ఈ క్రింది అంశాలపై జాతీయ విద్యా విధానం 1986 దృష్టి పెట్టలేదు. అంటే ఆప్షన్ 4 పౌరులలో అసమానతలు, భిన్నత్వము, సాంఘిక సాంస్కృతిక అంతరాల పెంపు. ఇక్కడ దృష్టి పెట్టిన అంశాలు డిస్కస్ చేద్దాం. చిన్న కుటుంబ భావన, శాస్త్రీయ దృక్పథాభివృద్ధి, సమానత్వం. నెక్స్ట్, రాజ్యాంగములో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు, భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద. నెక్స్ట్, ఈ అభ్యాసన ఉపగమం ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన జరిగేటప్పుడు అభ్యాసకులు అంతర్గత సామర్థ్యాలను గుర్తించినట్లుగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యాసన జరుగునట్లుగా స్థానం కల్పించింది. ఆప్షన్ 3 కృత్యాధార ఉపగమము. ఉపగమాలు వెరీ ఇంపార్టెంట్ అండి. సోషల్ మెథడాలజీకి సంబంధించి ఉపగమాల మీద 2 బిట్స్ వచ్చినాయి. మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఉపగమాలకు సంబంధించి 1 బిట్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న పేపర్లోనే 3 బిట్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్, గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం అని పేర్కొన్నది A.W. గ్రీన్. నెక్స్ట్, ఒక 8వ తరగతి విద్యార్థి జనాభా పెరుగుదల గురించిన వివరాలను రేఖీయ చిత్రాల రూపంలో గీచి విశ్లేషించి ఫలితాల గురించి వ్యాఖ్యానించగలుగుతాడు. ఇది సూచించిన సామర్థ్యం సమాచార నైపుణ్యాలు. నెక్స్ట్, 7వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో ఈ క్రింది వాటికి చెందిన భావనలను అవగాహన చేసుకొనుటకు రిలీఫ్ మ్యాప్లను తయారు చేయగలిగినాడు. అంటే లోయలు, పర్వతాలు, పీఠభూములు. నెక్స్ట్, క్రింది లక్షణాలు పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తాయి. అంటే ప్రస్తుతాన్వయం, మానవ సంబంధాలు మరియు వర్తమాన సమకాలీన విషయాల గురించిన విస్తృత పరిజ్ఞానం. నెక్స్ట్, ఒక పాఠశాల 7వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలను నిర్వహించి కొంతమంది విద్యార్థులను పై తరగతులకు పంపకపోవడం అనేది RTE 2009 చట్టంలో ఈ క్రింది అధ్యయనంలో సెక్షన్ ప్రకారం చట్ట ఉల్లంఘన కిందకి వస్తుంది. అధ్యయనం 5 సెక్షన్ 31. తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బోధించుటకు ఉపయోగపడే ప్రొజెక్టర్, LCD ప్రొజెక్టర్. నెక్స్ట్, నూతనంగా నియమించబడిన ఉపాధ్యాయుడు పిల్లల నేపథ్యం ఆధారంగా పారిశ్రామిక విప్లవం అను పాఠమును ప్రారంభించుటకు ఈ వ్యూహం దోహదం చేస్తుంది. మైండ్ మ్యాపింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు.
ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఏపీడిఎస్సికి సంబంధించిన మరిన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదములు.